ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం భీమవరంలో ఉన్నాము. భీమవరంలోని సహజయోగ ధ్యాన కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సహజయోగులందరూ ఇక్కడ హాజరై ఉన్నారు. వీళ్ళందరూ కూడా సహజయోగ ధ్యానంలో ఇంకా లోతులకు వెళ్ళడానికి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించడానికి వర్క్ షాప్ నిర్వహించుకుంటున్నారు. ఈ వర్క్ షాప్ అనేది హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డాక్టర్ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న వర్క్ షాప్ అనేది 2 రోజుల పాటు జరిగిందండి. ఈ కార్యక్రమంలో మనం చాలా మంది సహజయోగుల్ని కలిసాము. అలాగే ఆత్మీయ గోదావరి తరపున వాళ్ళని ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరిగింది. అవన్నీ మీకు ఈ ఛానల్లో ప్రసారం చేస్తాము. మాతాజీ గారికి కోటి అనంతకోటి ధన్యవాదాలండి. ఎందుకంటే మనకి ఈ వర్క్షాప్ని ఇచ్చినందుకు శ్రీ మాతాజీ గారికి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే మనకి జూన్లోని 5, 6, 7 తారీఖుల్లో శ్రీ ఆదిశక్తి పూజ వచ్చిందండి. ఇది నేషనల్ పూజ చేశారు. సో దాని గురించి మనందరం ఇది ఒక విధంగా తయారవడానికి మంచి అవకాశం ఉంది. మనం అంటే మనలో ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరూ మంచిగా క్లియరెన్సెస్ అన్నీ చేసుకొని ఈ వర్క్షాప్లో డాక్టర్ గారు చెప్పినవన్నీ ఇంటి దగ్గర అందరూ పాటిస్తే, ఎందుకంటే జనరల్గా మనం వస్తాం కలెక్టివిటీలో వచ్చి కలెక్టివిటీ వరకు చేసి మనం మళ్ళీ మర్చిపోతాం ఇంటికి వెళ్ళేసరికి. సో అలా కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది కంటిన్యూస్గా ఎవరెవరైతే కలెక్టివిటీస్ ఓన్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళు వారానికి ఒకసారో లేకపోతే 2 వారాలకు ఒకసారో ఈ క్లియరెన్స్ సెషన్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. అది కలెక్టివ్గా చేసినప్పుడు అది శ్రీ మాతాజీ గారికి చాలా ఇష్టం. కలెక్టివ్గా ఉంటేనే మనకి శ్రీ మాతాజీ గారికి ఇష్టం ఉంటుంది. మనం ఇండివిజువల్గా ఉండాలి. అలాగే అందరూ కలెక్టివ్గా ఏ వర్క్ చేసినా శ్రీ మాతాజీ గారు అక్కడ ఉంటారు. అందుకే మీరు అందరూ ఈ క్లియరెన్సెస్ ఏవైతే చెప్పారో మీకు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ట్రీట్మెంట్స్ ఇంటికి వెళ్ళి చేయండి. అరే డాక్టర్ గారు చెప్తారనుకోండి అది. సో అదే ఇంటికి వెళ్ళి మీరు అందరూ చేసుకొని రోజుకి అందరూ మనం రెడీ అవుతాం. అలాగే డాక్టర్ గారు ఇది ప్రోగ్రామ్ మనకి ఇంత ఇంట్రెస్ట్తో తీసుకున్నందుకు డాక్టర్ గారికి శ్రీ మాతాజీ గారు ఎప్పుడూ ఇలాగే బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, మనందరినీ ఇలాగే మనకి అందరికీ మార్గదర్శనం శ్రీ మాతాజీ గారు చెప్పినవి మనకి చెప్పాలని ఇంకెక్కువ టైం తీసుకోకుండా డాక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే శ్రీ మాతాజీ ఎల్లవేళలా ఎక్కడైనా ఉన్నారు. ఇక్కడే కాదు, మనం అడిగినా అడగకపోయినా, పిలిచినా పిలవకపోయినా అన్ని ప్రదేశాల్లో ఉన్నారు. మనలాంటి వాళ్ళకి కనిపించరు, అర్థం కాదు కాబట్టి ఈ రూపంలో వచ్చారు. మనకు ఫోటో అనేది ఒకటి ఇచ్చారు. ఇది ప్రథమంగా మనకు హెల్ప్ అవుతుంది. తర్వాత స్టేజెస్లో ఫోటో కూడా అవసరం లేదు. సో కానీ ఆ స్టార్టింగ్ స్టేజ్లో ఎట్లా ముందుకు వెళ్ళడా అనే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి తెలుసుకోవాలి మనం. అందుకే ఇక్కడ మనం ఈరోజు గ్యాదరింగ్ అయ్యాము. కొంచెం నా భాష అటు ఇటుగా ఉంటే క్షమించండి. చాలా ప్రదేశాలు వెళ్ళడం వల్ల రకరకాల భాషలు లోపలికి వచ్చాయి. కన్నడ, హిందీ, పంజాబీ, తమిళ్, ఇంగ్లీష్, తెలుగు అన్నీ, మళ్ళీ తెలుగులో కూడా రకాలు అన్నీ మిక్స్ అయిపోయాయి. సో దానికి మీరు క్షమించాలి. ఎవరికైనా అర్థం కాకపోతే వాళ్ళు ఒకవేళ చేయతినా మళ్ళీ అడిగినా ప్రోగ్రామ్ అయిపోయినాక అడిగినా చెప్పడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. అలాగే నా ఫోన్ నెంబర్ కూడా చాలా మందికి తెలుసు ఆల్రెడీ. ఎప్పుడైనా ఇలాగే అంటే నేను వృత్తిపరంగా డాక్టర్ని కాబట్టి బిజీగా ఉంటాను. కానీ నేను మాట్లాడలేకపోతే మీరు మెసేజ్ పేరు పెడితే నాకు కుదిరినప్పుడు మళ్ళీ నేను అదే రోజు లేదా ఒక 2-3 రోజుల్లో కాల్ చేస్తాను. సో ఆ విధంగా మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత నేను చెప్తాను. నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు, ఒకరు కాదు. సో మనమందరం ఆ స్టేజ్కి వెళ్ళాలని తాపత్రయం, తపన, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంతమంది సహయోగులు సహయోగ చేసి వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకొని ముందుకెళ్ళి ప్రపంచాని కోసం కూడా టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి మనం కృషి చేస్తున్నాము, డిజైర్ పెట్టుకున్నాము. అందుకే ఎక్కడెక్కడ నుంచో ఈ రోజు ఇక్కడికి వచ్చాము. అది శ్రీ మాతాజీకి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ఈరోజు శుభదినం. సో మన కోసం మనం అందరం చప్పట్లు కొట్టుకోవాలి. సో
మనము ఆ హ్యాపీనెస్ తో కూర్చోవాలి. ఏదో అట్లా సరే ఏదో ప్రోగ్రామ్ ఉంది కదా అని, లేకపోతే అందరూ వెళ్తున్నారని కానీ కాకుండా మనకి ఇవన్నీ రావాలి, మన లైఫ్ చేంజ్ అవ్వాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా తొలగిపోవాలి. వీటన్నిటికీ షుగర్ దగ్గర నుంచి చాలా రోగాలకు శ్రీమాతాజీ సొల్యూషన్ ఉందని చెప్పినా మనం వాటితో బాధపడడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఆ విధంగా అవన్నీ తెలుసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. కలెక్టివ్లో ఎలా చేయగలుగుతాం అనేది ఈ 2 days వర్క్షాప్లో మనం తెలుసుకుంటాము. అలాగే చాలా మంది ఉన్నారు ఇట్లా మెడిటేషన్ చేస్తున్నారు, 30 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, పెద్ద చేంజ్ ఏం లేదు, లేదా కొంచెం ఉంది, లేకపోతే కొందరు ఇంకా 30 ఏళ్ళు కూడా ఆగరు, మధ్యలో ఏం రావట్లేదని వెళ్ళిపోవడం జరుగుతుంది. 30 ఏళ్ళు అయిన వాళ్ళు ఇంతకుముందు ఇంట్లో పట్టాలు పెట్టుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు, మధ్యలో ఫోన్ వస్తే ఫోన్ అయితే మాట్లాడి టెంకాయ కొట్టి మళ్ళీ ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే దేవుడిని అలా చీప్గా చూడడం మాకు అలవాటు అయిపోయింది. సో శ్రీ మాతాజీ ఫోటో కూడా పెట్టుకొని మనం అదే పని చేస్తున్నాం 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి. ఇట్లాంటి కారణాల వల్ల సహజంగా ప్రోగ్రెస్ అవ్వట్లేదు మనం. సో ఆ విషయాలన్నీ 2 days ఫస్ట్ అడిగినప్పుడు 1 day అనుకుంటే 1 dayలో మరి మనకి అంత తెలుసుకునే అవకాశం లేదు. 2 daysలో కూడా అయిపోదు, చాలా కష్టం. అండ్ నాకు తెలియదు శ్రీ మాతాజీ ఎట్లా అంటే అట్లా, కానీ ఎన్ని రోజులు ఎక్కడ ఉంటామో నాకు తెలియదు. సో కొంచెం నాలెడ్జ్ షేరింగ్ ఒక 3-4 months ఇక్కడ మన దేశంలో మళ్ళీ వేరే దేశంకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కానీ ఇప్పుడు భీమవరం ఆశ్రమంకి ఒక అవకాశం దొరికింది. నెక్స్ట్ ఎప్పుడు నాకు తెలియదు, మీకు కాదు నాకు దొరికింది. సో మళ్ళీ జనవరిలో హైదరాబాద్లో ఉంది పెద్ద ప్రోగ్రామ్, మోస్ట్ ప్రాబబ్లీ ఉంది. ఇంకొకటి నిజామాబాద్ అండ్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉంది. సో ఇట్లా లైవ్గా మనము ఎక్స్పీరియన్స్ అవ్వడం, తెలుసుకోవడం వేరే విషయం, ఆన్లైన్ ద్వారా తెలుసుకోవడం ఇంకో విషయం. అంటే ఆన్లైన్ ద్వారా రాదని కాదు, భక్తిపూర్వకంగా ఫాలో అవుతే ఎక్కడైనా వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, అన్ని పనులు వదిలేసుకొని పెద్దగా ఫోన్ అటెండ్ చేయరు, సాయంత్రం వరకు ఇదే పనిలో ఉంటారు, నెక్స్ట్ డే సాయంత్రం వరకు ఇదే పనిలో ఉంటారు. సో మీకు వచ్చే అవకాశం ఎక్కువ. అదే ఆన్లైన్ ఉన్న వాళ్ళకి వచ్చే రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. సో నేను మెయిన్గా నేను ఏపీడానికి వచ్చానో అది వాళ్ళకి అంత ఈజీగా రాదు, అన్లెస్ కొందరు వాళ్ళు కూర్చొని ఉంటారు వాళ్ళకి తప్ప. అలాగే లింక్స్ అన్ని గ్రూప్స్లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. సో మననే శ్రీ మాతాజీ ఎదుర్కొన్నారు, ఎంతో మందికి ఈ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ రావాలి. సో మీరందరూ కూడా ఆ భక్తి శ్రద్ధలు ఎట్లా ఉన్నాయో తెలుసుకొని ఈరోజు ప్రాక్టికల్గా ఇంకా మీకు ఆల్రెడీ ఉన్న భక్తి శ్రద్ధలకి యాడ్ చేసి మీ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగా ఈ 2 daysలో తెచ్చుకొని ఎంతో మందికి తోడ్పడాలి. చాలా మంది చూస్తున్నారు మనల్ని. సో వాళ్ళు కొత్త వాళ్ళు, కొంచెం చదువు తెలిసిన వాళ్ళు, చాలా సంవత్సరాలు చదువు తెలిసిన వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నారు. సో మనం ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సో మీరందరూ కూడా అది పార్టిసిపేట్ ప్రాపర్గా చేయాలి. మధ్యలో ఈ ప్రోగ్రామ్ రికార్డ్ అవ్వడం వల్ల ఎక్కువ అదృష్టం ఏంటంటే మనకి కొందరికి ఊరికి అన్ని గుర్తుండవు. సో అది మళ్ళీ మళ్ళీ చూసి వాళ్ళు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. శ్రీ మాతాజీ గారు ఎన్నో వీడియోస్ చెప్పారు, అన్నీ ఉన్నాయి, అందులో నాలెడ్జ్ ఉంది, కరెక్టే. మరి ఎందుకు చేయట్లేదు మనం? అందుకే నేను వచ్చాను. కోపం వచ్చిన కారణం అదే, మంచిగా చెప్పాలనుకున్న కారణం అదే, ఎలా చెప్పాలనుకున్న కారణం అదే. మీరు అది నేర్చుకొని కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి. ఇదే సహజోగా అనుకుంటున్న వాళ్ళకి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ రావాలి. అసలు సహజోగా అంటే ఏంటో తెలియని 30 ఏళ్ళ సహజోగులు చాలా మంది ఉన్నారు. సో మనము ఊరికే పేరు కోసం సహజోగులు కాకుండా రియల్గా సహజోగా చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్ కొన్ని మధ్యలో మంచి మంచి ఎక్స్పీరియన్సెస్, మేబీ శ్రీ మాతాజీతో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా మనం డిస్కస్ చేసుకోవచ్చు. కానీ ఈ 2 రోజుల ప్రోగ్రాంలో మెయిన్ శ్రీ మాతాజీతో ఎలా కనెక్ట్ అవ్వాలి మనము. ఎందుకంటే శ్రీ మాతాజీతో కనెక్షన్ లేకపోతే అసలు పని జరగదు. సో శ్రీ మాతాజీకి ఎలా మనం ఇంట్లో ఒకవేళ ఆర్డర్ పెట్టుకుంటే ఎలా చూసుకోవాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి, తర్వాత
ధ్యానం మనం ఎలా చేసుకోవాలి? చాలా మంది మెడిటేషన్ అంటే కూర్చుంటాం. ఎంతమంది ప్రాపర్ గా నిర్విచార స్థితిలోకి రోజు వెళ్తారో ఒకసారి చేతులు ఎత్తండి. నిజాయితీగా రోజు అప్పుడు సరే. ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే మనలో ఒక నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఎవరేం చేయరు, మనకి అసలు రాలేదంటే కూడా ఎవరేం చేయరు, దానివల్ల నష్టమేం లేదు. అట్లాంటప్పుడు నాలాంటి కలిగి పడితే నేను చెప్తాను ఎలా వెళ్ళాలని. 2 రోజుల్లో వాళ్ళు వెళ్తారు. దాచుకున్నారు అనుకోండి ఎప్పటికీ వెళ్ళారు. సో మన సిన్సియారిటీ ప్యూరిటీ లేకుండా మనం శ్రీమాతని అప్రోచ్ అవ్వలేము. ఊరికే నేమ్సేక్ చేసి బయట నలుగురికి కనిపించేటట్టు సర్జరీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే అదే చివాట్లు తిట్లు, ఇంటి వాళ్ళని తిట్టడం తగ్గడం, అవన్నీ అయితే ఉపయోగం ఉండదు. అండ్ సహజంగా నుంచి ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఒక మంచి ఆరోగ్యమే కానివ్వండి, మంచి బిహేవియరే కానివ్వండి, సక్సెస్ కానివ్వండి, అద్భుతమైన వైబ్రేషన్స్ మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా క్లియర్ అయిపోతాయి. ఇట్లాంటి చాలా చేంజెస్ డైరెక్ట్గా మీకు కనిపిస్తుంటాయి. అందరూ అడుగుతారు ఏంటిది ఇట్లా అయింది మిరాకిల్. నన్ను చాలా మంది అడుగుతారు, నేను కొన్ని చెప్తాను, మిగతా వాళ్ళు చూస్తారు, రకరకాలుగా అవుతాయి. సో అది సహజంగా మీరు చేసే దాచుకొని లోపల ఎక్కడో ఉండదు, బయటికి వస్తుంది, కనిపిస్తుంది. మీకు అందరికి కనిపించట్లేదంటే ఏదో ఇబ్బంది ఉంది, మనం సరిగ్గా చేసుకోవట్లేదు, మన లోపల ఏదో ప్రాబ్లం ఉందనేది మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ ఈ 2 రోజుల్లో మన ఇంతకుముందు చేసిన సహజం ఎట్లానే ఉన్నాయండి. 2 days మీరు నాకేం తెలియదు అనుకుంటూ సిన్సియర్గా, ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నా ప్లాన్ లేదు, ఏం లేదు, స్పాంటేనియస్గా శ్రీ మదర్ చెప్పిస్తారు. సో మదర్ చెప్తున్నారు అనుకొని వినాలి. అలాగే ఇప్పుడు లీడర్స్ వాళ్ళు వచ్చి ఎవరైనా మాట్లాడి వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు అనుకోండి, రేపు పొద్దుగాల ఈ ఆంటీ తీసుకున్నారు అనుకోండి, ఆవిడని చూడొద్దు, మదర్ చేయిస్తున్నారని చూడాలి. ఎప్పుడు కూడా ఆవిడ చెప్పేది మనకి సెట్ అవ్వదు మనసులో, ఇలా అంటున్నారు అట్లా కాదు ఇట్లా పెట్టుకోవాలి అని అనిపిస్తుంటుంది మనసులో. అప్పుడు అవన్నీ పక్కన తీసి ఇలాగే పెట్టి చూడాలి. సో ఎవరైతే ఇన్స్ట్రుమెంట్ అవుతారో వాళ్ళ లోపల నుంచి మదర్ని చూడగలగాలి, క్రిటిసైజ్ చేయకుండా. అప్పుడు మనకి సహజంగా తొందర వస్తుంది. అండ్ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేసి చూడాలి, ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. ఊరికే నేను నచ్చని వాళ్ళు ఎవరు చేయరు, నేను నచ్చితే చేస్తారు. అయితే మన నచ్చని వాళ్ళకి ఏం రాదు. నాకు చాలా విషయాలు నేర్పించిన వాళ్ళు నాతో మంచి రిలేషన్స్ లేవు వాళ్ళకి, కానీ వాళ్ళు చెప్పినా సరే నేను వింటాను, నేను రెడీగా ఉంటాను. నాకు లాభం ఉన్నది ఒక చిన్న 5 పైసలని జోబులు వేసేసుకుంటాను. అస్సలు ఆరా పిల్లంటలో కోట శ్రీనివాసరావు టైప్ నాకేంటంటే అంటుంటాను రెగ్యులర్గా. నాకేంటంటే అంటే పరమ చైతన్యము అండ్ శ్రీ మాతాజీ జ్ఞానము, ఎక్స్పీరియన్స్, సొల్యూషన్స్, ఆన్సర్స్. నా ఒక్కటి ప్రాబ్లమ్సే కాదు, మిగతా వాళ్ళు మీరందరూ నా ఫ్యామిలీని, మనందరినీ ఒక్క ఫ్యామిలీ చేశారు శ్రీ మాతాజీ. ఎంతమంది జస్ట్ ఫస్ట్ అనుకున్నా జస్ట్ అనుకుంటారా లేదా నిజంగా ఫీల్ అవుతారా? ఇలా చాలా లెవెల్స్ ఉన్నాయి ఫ్యామిలీ అనుకోవడంలో కూడా. మరి అనుకుంటున్నాము, ఫీల్ అవుతాము అన్నీ అని సడన్గా ఒక ప్రాబ్లం వస్తే నలుగురు కనిపించరు, వాళ్ళే కొట్టుపెట్టుకుంటూ ఉంటారు. అది ఆధ్యాత్మిక ప్రాబ్లం కానివ్వండి, డబ్బులతో రిలేటెడ్ ప్రాబ్లం కానివ్వండి, అంటే ఫిజికల్ హెల్ప్ కావాల్సిన ప్రాబ్లం, ఎవరికో డెలివరీ అవుతుంది సడన్గా, ఇంట్లో ఎవరు ఉండరు, ఒక పూట ఒకళ్ళు ఉంటారు, ఇంకోళ్ళు రమ్మంటే వాళ్ళు రారు, ఎవరు రారు ఇంత పెద్ద కలిగిలో నుంచి. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్ అవుతాయో అప్పుడే అద్భుతమైన మిరాకిల్స్, లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్స్ చూస్తారు. మీలోనే కాదు, చుట్టూతా. చూడండి, మనం ఇక్కడ ఆశ్రమం కట్టుకొని 20 years అవుతుంది. ఎంతో మంచి ఆశ్రమం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక సెంటర్ ఒక ఏరియాలో ఉందంటే ఎంత పెద్ద అదృష్టమో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు తెలుస్తుంది. నేను రేపు సాయంత్రం లోపల మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆశ్రమం ఎంత ఇంపార్టెంట్ మనకు అనేది, సొంత ఆశ్రమం అనేది. అది మీరు అదృష్టం చేసుకున్నారు, అందుకే ఆశ్రమం ఉంది. కానీ మనం ఆశ్రమం ఎలా చూసుకుంటున్నాము అనే దాన్ని ఎవరు చెప్పనక్కర్లేదు, తెలిసిపోతుంది ప్రపంచానికి అందరికి. ఎలా 2 ఏళ్ల నుంచి పక్కన చెత్తకుప్పేట్లో స్టార్ట్ అయింది, అంతనే వైబ్రేషన్స్ మనము స్ప్రెడ్ చేస్తున్నామా? ఇక్కడ మనం ఆశ్రమంలో చూసుకుంటున్నామా? అన్ని వైబ్రేషన్స్ ఉన్నాయా? ఉంటే మరి అది ఎలా వచ్చింది?
ఇప్పుడు నిర్మల్ ధామ్ అక్కడ శ్రీ మాతాజీ గారు సమాధి అయింది, చుట్టూరుతో ఏం లేదు. ఇప్పుడు నెమ్మదిగా అంత కన్స్ట్రక్షన్ మొదలైంది, అది కొనుక్కుంటుంది, ఇది కొనుక్కుంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది, పెద్ద అలా అవుతుంది. మేడిపల్లి ఆశ్రమం హైదరాబాద్ లో కట్టారు, అప్పుడు ఏం లేదు. ఇప్పుడు చూస్తే పక్కన ప్లాట్ కొనుక్కోవడానికి పొజిషన్ లేదు, ఓకే చిన్ని ప్లాట్ కొనుక్కోవడానికి కూడా అట్లా అవుతుంది. మరి ఇదేగా వచ్చింది. సో మనం చూడాలి, ఏదో లోపం, ఏదో ప్రాబ్లం, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. షూబీటు హార్ట్ఫుల్ ప్రే చేస్తే, ఒక్క మంచి డీప్ గా ప్రే చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి హార్డ్ గా ప్రే చేస్తే పొద్దుకేలో సొల్యూషన్ రావచ్చు. అంత ఫాస్ట్గా ఉంటుంది. అప్పుడు అవ్వట్లేదంటే కూడా మనం కంటిన్యూస్ గా ప్రే చేయాలి. మనకి సహజోగా శ్రీ మాతాజీ ఉద్ధరించడానికి ఇచ్చారు, శిక్షించడానికి లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఉండడానికి ఇవ్వలేదు. సో మనం ఒక్క స్టెప్ తీసుకుంటే డివైన్ 100 స్టెప్పులు తీసుకుంటుంది. సో అది మనం గ్రహించాలి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో ఇట్లాంటి స్మాల్ ప్రాబ్లమ్స్, నేను పెద్ద ప్రాబ్లం మనం చాలా చిన్న ప్రాబ్లం, స్మాల్ చాలా వస్తుంటాయి, రోజు మన లైఫ్లో కూడా వస్తుంటాయి. వాటిని అన్నింటినీ దాటి పీస్ఫుల్గా మెడిటేషన్ చేసుకోవాలి. ఆ పీస్ఫుల్గా మెడిటేషన్ ఎలా చేసుకుంటారో కూడా ఈ 2 రోజుల్లో లైవ్ ఎక్స్పీరియన్స్. థాట్లెస్ మెడిటేషన్లోకి ఎలా వెళ్ళాలి ఖచ్చితంగా రేపు సాయంత్రం లోప మీరందరూ నేను చెప్పినట్టు ఎక్కువ ఆలోచించి క్రిటిసైజ్ చేయకుండా ఫాలో అవుతే, ఆన్సర్ రాకపోతే నన్ను అడగండి. నిర్విచార మెడిటేషన్ అంత కాన్ఫిడెన్స్ నాకు ఉంది, చెప్పింది కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, రేపు సాయంత్రంలోగా మీ మెడిటేషన్ స్టేట్ డిఫరెంట్గా ఉంటుందని నేను గ్యారంటీ ఇవ్వగలను. దానికి మీరు సిన్సియర్గా ట్రై చేయాలి. ఇప్పుడు కూడా పక్కన వ్యక్తిని డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే వాళ్ళు శ్రీ మాతాజీతో కనెక్షన్లో ఉంటారు, మొత్తం సృష్టికి మూలం. అట్లాంటి కనెక్షన్ని డిస్టర్బ్ చేసే పాపము మనం చేయదు. మనం చేయకపోగా పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయదు. సో జాగ్రత్తగా ఉండాలి, అదొకటి. సో ఇవన్నీ కొంచెంగా తెలుసుకుంటాము. ఎన్ని చెప్పగలను ఈ 2 డేస్లో నాకు కూడా తెలీదు, ఒక ప్రయత్నము. అండ్ మధ్యలో చిన్న స్పీచెస్ శ్రీ మాతాజీ వింటాము. ఈ ప్రోగ్రామ్ ఇంకొంచెం డిఫరెంట్, ఎందుకంటే కొన్ని కొత్త విషయాలు. ఇంతకుముందు మామిడాలలో, మన తెనాలిలో అక్కడిక్కడ వెళ్ళాను, చాలా మన నల్గొండ అక్కడిక్కడ, కానీ అక్కడ చేయనివి కొన్ని కొత్తవి ఈ ప్రోగ్రాంలో యాడ్ అవుతున్నాయి. సో అవన్నీ చూద్దాము, ఇంకా ఎక్స్పీరియన్స్ అవుదాము, ముందుకు వెళ్దాం. ఓకే. అండ్ శ్రీ మాతాజీ ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు డిఫరెంట్గా చెప్తారు. అందరికి ఎలా అవసరం వస్తుంది అనే ఒక కారణం డిఫరెంట్గా ఉంటుంది. ఆయనకి ఫుడ్ సోక్ ఎక్కువ చేయమని చెప్తారు, ఆయనకి అసలు వద్దని చెప్తారు. అది శ్రీ మాతాజీ, మనం కాదు. సో మనం ఏం చేయాలంటే అంతా ఒక జనరలైజ్డ్ సహజంగా ఎలా చేయాలో నేర్చుకొని నెమ్మదిగా ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. మనకి ఏది వర్కౌట్ అవుతుంది, ఏది ఎక్కువ కావాలి, ఏది తక్కువ కావాలని. అది మనము సొంతంగా, అదే అందుకే మనం స్వయం గురువులు. పక్క వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి వినాలి, మనకి ఏది వర్తిస్తుందో అది ఎక్కువ వాడాలి. రొటీన్ ఏం చేయాలో అది ఖచ్చితంగా చేయాలి. అవన్నీ ఏంటివి అనేది కూడా డీటెయిల్గా. ఇప్పుడే పుట్టిన పాపని ఇట్లా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు కదా అమ్మలు, ఆ విధంగా నెమ్మదిగా మంచిగా హాయిగా చెప్పడానికి నేను వచ్చాను. చాలా మంది ఏంటి స్కూల్ ఫీడింగ్ అనేది వద్దు, అవసరం లేదు అంటారు. కానీ నేను ఫస్ట్ సహజోగులు వచ్చినప్పుడు నాకు చాలా డిజైర్, ఇన్ని రోజులు ఆగడం ఏంటి, మనం ఒక సంవత్సరం కూర్చొని అన్ని ఫినిష్ చేసుకుందాం, వేరే పనులన్నీ ఆపేసుకొని అని ఎత్తుకితే ఈజీగా చెప్పేవాళ్ళే లేరు. ఎన్నో డౌట్స్, ఎట్లా చేయాలని ఫుల్. వేరే వాళ్ళకి టైం లేదు, లేకపోతే చెప్పట్లేదు, ఏదో కారణం వల్ల తెలియట్లేదు. ఎంత డిజైర్ అంటే వెయిట్ చేస్తే ఎవ్వరూ చెప్పకపోతే కూడా, అంటే కొందరు కొంచెం చెప్పి వెళ్ళిపోతున్నారు, సరిపోవట్లేదు. అప్పుడు శ్రీ మాతాజీ వచ్చారు చెప్పడానికి. ఇందులో నా గొప్పతనం ఏం లేదు, శ్రీ మాతాజీ గొప్పతనం. అంటే అంత గొప్ప గ్రేట్ గాడెస్, సృష్టిలో తయారు చేసిన గాడెస్ ఎవరో మూలలో ఒక చిన్న ప్లానెట్లో ఉన్న చీమంతా కానీ ఎవరో ఒకరికి డిజైర్ ఉంటే, ఎన్నో క్యాచ్లు ఇబ్బందులు ఉంటే వచ్చి నా ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళారంటే ఎంత ఆవిడకి ఎంత కరుణ భావము, ఎంత ప్రేమ ఉంటుంది మనం అంటే మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్,
మీరందరూ అలాగే శ్రీమాతాజీ, ఎవ్వరు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కూడా కాదు. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మనం ఎంత తీసుకుంటున్నాం అనే దగ్గర వస్తుంది డిఫరెన్స్. మన అహంకారం ఎంత ఉంది, మనము శ్రీ మాతాజీని డివైన్ని డైటీస్ని ఎంత ఇన్సల్ట్ చేస్తున్నాము, మన కనెక్షన్ ఎంత లేదు, మనం ఎంత మాయామోహంలో ఎక్కువగా ఎంటాంగిల్ అయి ఉన్నాం, పడిపోయి ఉన్నాం అనే దాన్ని డిఫరెన్సియేషన్. సో అందుకే కొందరు మంచి ఎక్స్పీరియన్స్, కొందరు ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటారు. అంతేగాని శ్రీ మాతాజీ నేను వాళ్ళకి ఇవ్వను అన్నారు. ఈ రోజు నాకు కొంచెం బెటర్ స్టేట్ ఉందేమో అది కూడా నాకు తెలియదు, ఉందేమో. కానీ అది ఎందుకు వచ్చిందంటే నేను ముందుకు వెళ్ళాలనుకున్నాను అంతే. మీలాగా ఇంకా ఇక్కడ చాలా ఎక్కువ క్యాచులు ఉన్న వాళ్ళకంటే ఇంకా ఘోరంగా ఉండేవాడు నేను. మరి ముందుకు వెళ్ళాను అంటే బికాజ్ ఆఫ్ దట్. ఒకే ఒకటి భక్తి శ్రీ మాతాజీ అంటే అండర్స్టాండ్ ఎవరు అనేది తెలుసుకొని సిన్సియర్గా ట్రై చేశాను. నేను 10 నిమిషాలు ధ్యానం చేస్తే 10 నిమిషాలు అక్కడ కూర్చొని అదే ధ్యానం చేస్తాను. ఇక్కడ కూర్చొని ఆఫీస్లో ఏం జరుగుతుంది, మా ఆవిడ ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచించాడు. 10 నిమిషాలు నేను వెచ్చించాను అనుకోడు బిజినెస్ మ్యాన్ లాగా. మీరు 10 నిమిషాలు వెచ్చిస్తే ఆ పని అవ్వాలి కదా, లేకపోతే మీ 10 నిమిషాలే వేస్ట్ అవుతాయి. సో అట్లా 10 నిమిషాలు ధ్యానం కోసం కూర్చుంటే అదే చేశాను. పూర్తిగా శ్రీ మాతాజీ నమ్మేవాడు. ఆ తర్వాత రోజు ఏవో డౌట్లు వచ్చాయి, రోజు అవి పక్కన పెట్టి మళ్ళీ 10 నిమిషాలు అలాగే కూర్చునేవాడు. నేను చేసిన ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఈ డౌట్లు వచ్చాయి కదా, ఇంటర్నెట్లో ఏదో చదివాను కదా, ఎవరు ఏదో చెప్పారు కదా అని చెప్పి నెక్స్ట్ డే ధ్యానం చేసేటప్పుడు నాకు సగం అనుమానం వచ్చి శ్రీ మాతాజీ మీద సగం నమ్మకం పోలేదు ఎప్పుడు కూడా. సేమ్ అట్లనే ఉంటుంది, వింటాను అంతే, అది లోపలికి వెళ్ళదు. అదే నా అదృష్టం. అక్కడే శ్రీ మాతాజీ నన్ను కాపాడారు. లేకపోతే ఎంతో మంది వచ్చారు వెళ్ళిపోయారు, అలా నేను వెళ్ళిపోయేవాడు. అనుక్షణం తప్పు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, చేశాము కూడా. ముందుకు వెళ్తూ కూడా మళ్ళీ ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ ముందుకు ఎందుకు వెళ్తున్నామంటే ఒకే ఒకటి, మార్పు నా లోపల రావాలని శుద్ధ ఇచ్చ ఉంది, సిన్సియర్గా ట్రై చేస్తున్నాను. అందుకే శ్రీ మాతాజీ క్షమించి మరొక అవకాశం ప్రతిసారిస్తారు. కానీ ఎప్పుడైతే నేను సరే నేను తప్పులు చేసి ఫుడ్సోక్ చేసి మళ్ళీ తప్పులు చేస్తాను క్యాజువల్గా ఉంటానో నెక్స్ట్ టైం అవకాశం రాదు. అది ఎప్పుడు ఎవరికి ఎంత అనేది మదరే డిసైడ్ చేస్తారు. క్రిత జన్మల మీ పుణ్యాలు, మీ పరిస్థితులు, రకరకాల కారణాలు ఉంటాయి. సో ఇంత డీప్ సహజోగ కారణాలు ఉన్నాయి. ఎవరికి కొందరికి వస్తుంది, రావట్లేదండి. మనం ఎప్పుడు సహజోగం దూషించొద్దు, శ్రీ మాతాజీ దూషించొద్దు. శ్రీ మాతాజీ ఎవరిని పనిష్ చేయడానికి రాలేదు. సడన్గా ఒకరి ఇంట్లో క్యాన్సర్ వచ్చి చనిపోయారంటే మదర్ కారణమా? ఎన్నో పాపాలు చేశాము, అన్ని చక్రాలు ఇబ్బంది తీసుకుంటే ఒక కోలాన్ క్యాన్సర్, మూలాధార క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తున్నాయి. దాంట్లోంచి వీలైనంత ఎక్కువ కాపాడి ఫ్యామిలీని సరిదిద్ది ఇంకొన్ని సంవత్సరాలు బతికించి ఆ తర్వాత పోనిస్తారు. అది కూడా మనకు నచ్చదు. ఎలా పోయారు? నేను నెక్స్ట్ డే సహజోగ చేయరు. ఎంతోమంది ఉన్నారు. ఒక దగ్గర అయితే స్టేట్ కోఆర్డినేటరే చనిపోయారు, అంటే ఎక్స్. ఏంటి పరిస్థితి అంటే మదర్ ఏం చేయట్లేదు. మదర్ మనకి ఎంత డీప్ ప్రాబ్లం వచ్చినా బయటికి రాలేని ప్రాబ్లం వచ్చినా మదర్ హెల్ప్ చేస్తారు. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అనుకుంటుంటారు, సరే 8 o'clock అని ప్రోగ్రామ్ పెట్టాము, లేట్ అవుతుంది, కొందరు హడావిడి, ఏదో క్యాండిల్ తిప్పేద్దాము, అజ్వాయిన్లు పోసేసుకుందాము, ఇంటికి వెళ్ళే లోపల మనకి ఆ డబ్బులు అన్నీ వచ్చేస్తాయి, లేకపోతే జాబ్ వచ్చేది ఉంటే సడన్ గా ఫోన్ చేసి రండి బాబు జాబ్ చేయండి అని పిలుస్తారు అనే ఉద్దేశంతో ఉండదు. అట్లా కాదు. అవి మనం సంవత్సరాల నుంచి కొందరు చేస్తున్నారు కూడా పని చేయట్లేదు. నేను ఇప్పుడు చెప్పే ప్రతి విషయము చాలా ముఖ్యమైన విషయాలు మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి. ఈ ఎక్స్పీరియన్స్ కూడా అంటే భయ వాళ్ళు స్టార్ట్ చేద్దాము, 9 o'clock టైం అవుతుంది కదా అన్నారు. నేను కూడా లేట్ అవ్వలేదు, బస్సు లేట్ అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. మరి ఇంతమందికి చేయాలని వస్తే నెగిటివిటీ కూడా ఆపాలని ట్రై చేస్తుంది కదా. 6:30కి రావాల్సింది 8-10 వస్తే మళ్ళీ తొందర స్నానం చేసి ఉరికి రాలేదు, ఫుడ్ సోక్ చేయాలి కదా. మరి లేకపోతే నేను ఇంబ్యాలెన్స్లో మీకు ఏదో చెప్తాను. నా బాధ్యత నేను చేసుకొని వచ్చే వరకు ఆ టైం, ఈ టైం కూడా మదర్ డిసైడ్ చేస్తారు. ఆ విషయం కూడా చెప్తారు, లైఫ్లో ఎట్లా మదర్ మనం గైడ్ చేస్తారని. సో అందుకే మనము రెగ్యులర్గా ధ్యానము ఇదంతా నేర్చుకొని డీప్గా మెడిటేట్ చేసుకుంటూ ఒకరినొకరు కాంటాక్ట్, ప్రతి ఒక్కరు మనకి ఏదో ఒకటి నేర్పిస్తారు. అది నేర్చుకుంటూ ఇంకా డీప్గా వెళ్ళొచ్చు. వేరే సెంటర్స్ మనము పూజకి అప్పుడు వెళ్ళినప్పుడు మెయిన్ ఏం చూసుకోవాలంటే పూజ ఒకటి,
అయిపోయాక ఇట్లాంటి ఆనిముత్యాలు అంకుల్స్ ఆంటీస్ వాళ్ళు వీళ్ళు ఎక్కడున్నారని చూసుకోవాలి. ఏం తెలుసుకోగలము, ఎట్లా వాళ్ళు అది పొందుతున్నారు, మనకి ఎట్లా వస్తుంది. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.